Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ 8లో 5వ వారం ఎలిమినేషన్లో భాగంగా నైనిక ఇలా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిందో లేదో అప్పుడే బిగ్ బాస్ 6వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఇక ఇందులో భాగంగా అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా అడుగుపెట్టిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళని నామినేషన్ చేయడానికి వీలు లేదంటూ బిగ్ బాస్ మరొక ట్విస్ట్ పెట్టారు. ఇక అలాగే మెగా చీఫ్ అయినందున నబిల్ను కూడా నామినేషన్ చేయడానికి వీలు లేదు. ఎవరైతే ఓజీ క్లాన్ వాళ్ళు ఉన్నారో అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలో వాళ్ళే నామినేషన్ చేసుకోవాలి. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు కూడా ఓజీ కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేయొచ్చంటూ బిగ్ బాస్ తెలియచేయడంతో 6వ వారం నామినేషన్స్ అంతా కూడా నువ్వా నేనన్నట్టుగా జరిగాయి. ఇక ఇందులో భాగంగా నిఖిల్ మణికంఠని నామినేషన్ చేస్తూ నువ్వు హౌస్లోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రతిసారి సింపతి గెయిన్ చేస్తున్నావు, ఇక నుంచి నువ్వు అలా చేయకూడదు, హౌస్లో నువ్వన్నా ఉండాలి లేకపోతే నేనన్నా ఉండాలి అంటూ నిఖిల్ ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు మణికంఠ మీద. అలాగే యష్మి ప్రేరణని నామినేషన్ చేస్తూ ఆ రోజు నువ్వు ఏదైతే మెగా చీఫ్ సంచాలకుగా చేసావో నువ్వు నాకు కొంచెం బయాస్డ్గా అనిపించావు, అందుకే నేను నిన్ను నామినేషన్ చేయాలనుకుంటున్నానంటూ యష్మి ప్రేరణకి చెప్తుంటే అది ఎలా నువ్వు నన్ను నామినేషన్ చేస్తావు, నేను సంచాలకుగా కరెక్ట్గానే చేశాను, ఒకవేళ నేను కరెక్ట్గా చెయ్యకపోతే నాగార్జున గారు నాకు తెలియజేస్తారు కదా అంటూ ఒక రేంజ్లో ఫైర్ అయ్యింది ప్రేరణ. మొత్తంగా ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు కాకుండా అలాగే నబిల్ కాకుండా మిగిలిన ఎవరైతే హౌస్మేట్స్ 7 ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు. మరి మొత్తంగా ఓపెన్ నామినేషన్స్లో బిగ్ బాస్ ఈ ట్విస్ట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారనేది కామెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.